అందరికీ నమస్తే అండి. ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఓలకే చెప్తున్న ఈ వీడియో ద్వారా, ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఓలకు చెప్తున్న ఈ వీడియో ద్వారా మీరు పెట్టే సిగ్నేచర్ చాలా విలువైంది. రాష్ట్రపతి అయినా సీఎం అయినా ఎవడైనా సరే, వాడు ఎన్ని 100 ఎకరాల పొలం కొన్నా సరే మీ సిగ్నేచర్ లేని చెల్లదు. అంటే ఒక సీఎం కంటే ఒక రాష్ట్రపతి కంటే మీ సిగ్నేచర్ చాలా విలువైంది. నీచంగా అది డబ్బు కోసం అమ్ముడు పోకండి. మీరు చేసే దరిద్రమైన పని వల్ల, మీరు చేసే లత్కోర్ పని వల్ల, మీరు చేసే నీచమైన పని వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. దానికి సాక్ష్యం నేనే. మీరు సిగ్నేచర్ పెట్టడం వల్ల, రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టడం వల్ల వానికి పాస్బుక్ వచ్చింది. దానివల్ల మా మావయ్య మనస్తాపానికి గురైపోయి టెన్షన్ పడి ఫుడ్ తినక ఆరోగ్య క్షీణించి చనిపోయిండు. దానికి కారణం మీరే. ఇలా నీ పిల్లలకి 10 తులాల బంగారం కావాలి, నీ బిడ్డను ఉన్నోనికి ఇవ్వాలి, నా కొడుకుకి సంపాదించాలని చెప్పేసి మంది పొట్టలు కొట్టకండి, మంది సేవల మీద పేలాలు ఏరుకొని తినకండి అని ప్రతి ఎంఆర్ఓకి చెప్తున్నా. అరే మీరు సామాన్య మనుషులే, కానీ మీ సిగ్నేచర్ కి విలువ ఉంది, మీ సీటుకు విలువ ఉంది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ రోజు నీ పిల్లానికి, నీ అక్కకి, నీ చెల్లెకి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకో, బయట వాళ్ళకి నేను ఎంత న్యాయం చేస్తున్నానని. ప్రతి మండలంలో ఎంఆర్ఓ చేయబట్టే ఈ రోజు భూముల గురించి ఇంతగానో తాకలాటలు, ఇంతగానో కొట్లాటలు, అన్న చెల్లెలకు లొల్లిలు, అక్క చెల్లెలకు లొల్లిలు, భార్య భర్తకు లొల్లిలు, కన్న కొడుకు లొల్లులు. అర్థమైందా? గవర్నమెంట్ కాదురా అనేది, మిమ్మల్ని అంటున్నా నేను. గవర్నమెంట్ తప్పు కాదు, గవర్నమెంట్ మీకు ఇచ్చిన పనిని మీరు చక్కగా చేయండి అంతే. ప్రతి ఎంఆర్ఓ గాళ్ళకి చెప్తున్నా నేను, ప్రతి ఎంఆర్ఓ గాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో ద్వారా. చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ప్రతి ఒక్కరు అన్నం తినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎంతమందికి నేను న్యాయం చేస్తున్నాను. అరే ఈరోజు ఆ డబ్బు వల్ల నష్టపోతారేమో.